ఇప్పుడు చేసే వర్కౌట్ సపాటా 1 2 సెకండ్ వర్కౌట్ 1 2 ఈ వర్కౌట్ వల్ల మన బ్యాక్ సైడ్ ఈ భుజాలు అనేది చాలా గట్టి పడతాయి. మూడో వర్కౌట్ 1 2 1 2 మన బ్యాక్ సైడ్ షేప్ అనేది చాలా బెస్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి క్లోజ్ పుషప్ 1 2 బైసెప్ అండ్ ట్రైసెప్ చాలా బెనిఫిట్ అనమాట. 2 3 చూస్తున్నారు కదా, ట్రైసెప్ చాలా మంచిగా ఉండిద్ది అనమాట. 3 4 మనకు సైడ్ ప్యాట్ అనేది చాలా తొందరగా తగ్గిపోయింది అనమాట. చూసుకుంటున్నారు కదా. సో ఎవరికైతే సైడ్ ప్యాట్ ఎక్కువ ఉండిద్ది, ఎవరికి ఉండిద్ది, సిట్టింగ్ పొజిషన్లో ఎవరైతే ఎక్కువ మంది కూర్చుంటారో వాళ్ళకే ఉండిద్ది. చాలా బెనిఫిట్, మంచిది. ఈ వర్కౌట్ చేయండి. 1 2 3 4 అర్థమవుతుంది కదా, చాలా బెస్ట్. ఈ వర్కౌట్ అయితే చేయండి. డే 4 ఫుల్ బాడీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీ బాడీ అయితే చూడండి, ఇప్పుడు దాకా చేసిన యూ బాడీ. సో ఇది ఓకే, అర్థమవుతుంది కదా. డైలీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తున్నా. ఓకే, 6 ప్యాక్ కూడా. సో ఇంతే అనమాట. ప్రాపర్గా వీడియో మీకు అర్థమయ్యేలాగా ఇంకా చెప్పడానికి ట్రై చేస్తా. సో మీకు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే వీడియో చూడండి. వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ అయితే చేయొచ్చు. మీకు ఫుల్గా అర్థం కావడానికి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది డే 4 షార్ట్ వీడియో, డే 4 ఫుల్ వీడియో. సో వెళ్ళి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంటి గైస్, నెక్స్ట్ కలుసుకుందాం డే 5 ఫుల్ బాడీ వర్కౌట్లో. తబ్ తక్ జై హింద్, జై భారత్, లవ్ యూ ఆల్.